తిరుపతిలో వైసీపీ కీలక నేత హరిప్రసాద్ రెడ్డి పైన దాడి జరిగింది. తన భార్యతో సన్నిహితంగా ఉన్నాడని చెప్పి అటాక్ చేశాడు ఓ భర్త. హరిప్రసాద్ రెడ్డితో కారులో వెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు భర్త. అయితే హరిప్రసాద్ రెడ్డిని కారులో నుంచి బయటకు లాగి మరి చెప్పుతో చడామడా వాయించేశాడు ఆ బాధితుడు. ఇక హరిప్రసాద్ కారును ధ్వంసం చేశారు. మహిళను తీసుకెళ్లి ఆ భర్త హరిప్రసాద్ కారుని పూర్తిగా చిత్తు చేసేశాడు. దాడికి అక్రమ సంబంధమే కారణమట్టుగా తెలుస్తోంది. అయితే వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు హరిప్రసాద్ రెడ్డి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆ వీడియోలు. దాడిపైన ఎలాంటి ఫిర్యాదు చేయలేదు హరిప్రసాద్ రెడ్డి. విజువల్లో చూస్తున్నాం మనం. హరిప్రసాద్ రెడ్డి కారు ఆవిడే ఆ మహిళ. ఆ మహిళ వేరే ఒక వ్యక్తితో వైసీపీ పార్టీ పబ్లిసిటీ వింగ్ అంట. పబ్లిసిటీ అంటే వైసీపీ పార్టీకి పబ్లిసిటీ చేసుకోవాలి, వేరే ఒక అమ్మాయిని వేసుకొని తిరిగి పబ్లిసిటీ తెచ్చుకోవడం కాదు హరిప్రసాద్ రెడ్డి గారు. ఇలా కామెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆయనకి. పెద్ద ఎత్తున హరిప్రసాద్ రెడ్డి విషయం పైన సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. కానీ ఆయన మాత్రం ఎక్కడ ఫిర్యాదు అందించలేదు. హరిప్రసాద్ రెడ్డి పబ్లిసిటీ వింగ్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ ఒక అమ్మాయిని వెంటేసుకొని తిరుగుతూ ఆ అమ్మాయిని వెంటేసుకొని తిరిగేటువంటి క్రమంలో భర్త దొరకబట్టి చితకబారితే ఇది వైసీపీ పబ్లిసిటీ వస్తుంది అనుకున్నాడా? సోషల్ మీడియాలో జరిగేటువంటి కార్యక్రమాలని వైసీపీ పార్టీకి సపోర్టివ్గా పబ్లిసిటీ చేయమని చెప్పి ఆయనకు పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ని వాడుకొని ఒక మహిళని పటాయించి మహిళతో కారులో వెళ్తుండగా ఇప్పుడు ఆ భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. భర్త ఆ కారులో నుంచి బయటికి లాగి మరి చెప్పుతో చడామడా వాయించేశాడు. అంతలా కొట్టినా, కారు అద్దాలు పగలగొట్టినా, కారుని కూడా ధ్వంసం చేసినా ఏ మాత్రం ఎక్కడ కంప్లైంట్ ఇవ్వకుండా ఒక మూల కూర్చొని పోయినాడు. ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పక్కనే ముఖ్యమంత్రితో అంత సన్నిహితంగా పక్కనే తిరిగేటువంటి అంతటి సాన్నిహిత్యం ఉందనంటే ఎంతటి స్థాయిలో ఉండాలి? నువ్వు రాజకీయంగా ముందుకు పోవాలి, మంచిగా ప్రజల్ని మమేకం చేసుకోవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రతిపక్షంగా పోరాడాలి. కానీ ఇక్కడ ఆ పాపం వేరే ఒక మహిళ భర్తతో పోరాడాల్సి వచ్చింది పరిస్థితి. ఇప్పుడు ఆ కారేంటి, ఆ మహిళ ఏంటి, ఎవరో ఒక వ్యక్తి దొరకబట్టి అంతలా చడామడ వాయించడం ఏంటి? ఒక పార్టీ అధినేత, ఫైర్ బ్రాండ్, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తితో ఉన్నటువంటి ఒక సాన్నిహిత్యంతో రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచించాలి. ప్రతిపక్షంగా ఉంటూ ప్రభుత్వాలపై పోరాడాలి ఆలోచించాలి. కానీ వేరే ఒకరి భార్యను తీసుకొని వెంటేసుకొని వెళ్ళిపోయి ఆఖరికి వస్తే ఆ బాధితుడితో పోరాడాల్సిన పరిస్థితి. ఆ భార్యను కూడా చెడామడ వాయిస్తున్నాడు. ఆ విజువల్లో చూస్తున్నాం మనం. ఆ విజువల్లో చూడొచ్చు. ఆ విజువల్లో చూస్తుంటే భార్యను కూడా చెడామడ కొడుతున్నాడు. అక్కడ ఆ కారులో నుంచి బయటికి లాగి హరిప్రసాద్ రెడ్డి కూడా చెప్పు తీసి చెడామడ వాయించేశాడు. ఫోటోలు చూస్తూ ఉంటే చాలా పెద్ద పొలిటీషియన్స్తోనే ఫోటోలు దిగాడు. జగన్మోహన్ రెడ్డితో, తర్వాత సజ్జల రామకృష్ణతో, తర్వాత మిథున్ రెడ్డితో చాలా పెద్ద ఎత్తున ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతోంది. కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక వేరే ఒకరి భార్యతో ఈ రకం కారులో ఎక్కించుకొని వెళ్తుండగా అక్రమ సంబంధమైనట్టుగా తెలుస్తోంది. మరి నిజంగా ఆయనకి ఏం ప్రమేయం లేకపోతే ఇంతలా దాడి జరిగి వీడియోలు వైరల్ అవుతున్నా ఇంతవరకు ఫిర్యాదు ఎందుకు చేయలేదని అనుమానం కూడా కలుగుతోంది. ఈ అనుమాన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి, పుకార్లు షికార్లు అవుతూ ఉన్నాయి. ఏదేమైనా హరిప్రసాద్ రెడ్డి నిర్వాహకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు అందుబాటులో. సురేష్, పబ్లిసిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి వైసీపీ పార్టీకి మంచి పేరు తీసుకురావాల్సినటువంటి పొజిషన్లో ఉన్న ఆయన పబ్లిసిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కన పెట్టి వేరే ఒకరి భార్యతో బయటికి వెళ్తున్న సమయంలో కారును అడ్డగించి ఆ భర్త వచ్చి అటు హరిప్రసాద్ రెడ్డిని అండ్ భార్య ఇద్దరిని చెడామడ వాయించేశాడు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజంగా తన తప్పేమి లేకపోతే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? ఇంతకీ ఆ మహిళ ఎవరు, ఏం జరిగింది? రైట్. ప్రెసెంట్ విజువల్స్ చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్ చూస్తే అర్థమవుతోంది ఎంతలా ఆ భర్త ఆగ్రహానికి గురయ్యాడు అనేది. ఒకసారి పీసీఆర్ విజువల్ ప్లే చేయండి. ఏం మాట్లాడింది? ఏం మాట్లాడింది?
రైట్. సో తన భర్తను కాదని వేరే ఒక వ్యక్తితో వెళ్తున్నందుకు ఆ భార్యను కూడా భర్త చెడామడ వాయించేశాడు. ఓ రాజకీయ నాయకుడిగా ఉండి ఓ పార్టీలో కీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి వేరే ఒకరి భార్యను తీసుకుని వెంటేసుకొని కారులో ఎరేచ్చగా పట్టపగలు నడి రోడ్డు మీద ఏది పట్టనట్టు చూడండి ఎలా వెళ్తున్నాడు. సో ఆ కారులో నుంచి హరిప్రసాద్ రెడ్డి బయటికి గల్లా పట్టి లాగి చెంప చెల్లు అనిపించాడు ఆ భర్త. సో విజువల్లో చూస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో సజ్జల రామకృష్ణతో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే హరిప్రసాద్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏం జరిగింది అసలు? ఆ భార్య వేరే ఒక వ్యక్తితో వెళ్తాం, ఇంతకీ ఆ మహిళ ఎవరు? హరిప్రసాద్ రెడ్డి ఎందుకు ఆవిడ తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎందుకు ఇప్పటి వరకు తన ప్రమేయం లేకపోతే, తన తప్పేమి లేకపోతే కంప్లైంట్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయాడు? ఎస్ మనోజ్, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరిప్రసాద్ రెడ్డి ఉన్నారు. అయితే ఇతను గతంలో కూడా విద్యార్థి సంఘ నేతగా కూడా ఎస్వి యూనివర్సిటీలో పనిచేశారు. అయితే తాజాగా ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది జరిగి 2 రోజులైంది. ఏదైతే మొన్న ఉదయం జరిగినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో కావచ్చు, మాధ్యమాలంతా కూడా తిరుపతిలో చక్కలు కొడుతుందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరైతే దాడి చేసిన అతను దాడికి గురైనటువంటి ఈ వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి వారే. అయితే ప్రధానంగా హరిప్రసాద్ ఎవరైతే దాడికి గురయ్యాడో ఇతను ఎవరైతే సదరు దాడి చేసిన అతను భార్యని ఇతను సన్నిహితంగా మెలుగుతున్నాడు అన్నటువంటి సమాచారం బాధితులు తెలుసుకొని వెంటనే ఆ సమాచారం అందుకొని అక్కడికి వచ్చి తన అనుచర వర్గం కావచ్చు ఒక రూరల్ సంబంధించినటువంటి ఓ సర్పంచ్ బంధువు ఇతను. అయితే ఈ ఒక్కసారిగా వచ్చి ఆ మహిళ అతనితో కారుతో వెళ్తున్నటువంటి సమాచారం తెలుసుకొని వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దాడి చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా తన భార్యను సన్నిహితంగా ఈ రకంగా మలుచుకొని ఈ విధంగా తిరుగుతున్నాడు అన్నది ప్రధానంగా అతను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడే కానీ పోలీస్ కేసు నమోదు కాలేదు. దీనికి సంబంధించి ఎటువంటి కేసు కూడా నమోదు కానటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా అతని మీద దాడి చేసిన తర్వాత కూడా కారు కూడా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. తనకు తెలిసినటువంటి పార్టీలోనే ఉంటూ ఈ రకంగా మహిళల్ని లొంగబరుచుకున్నాడు అన్నది కూడా ప్రధానంగా ఒక వాదన వినబడుతుంది. ఎక్కడే కానీ కంప్లైంట్ పరంగా మాత్రం నమోదు కాకపోయినప్పటికీ ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూగానే చూడాలి. ఎందుకంటే అదే పార్టీలో ఉన్నటువంటి అతను భార్యతో అతను సన్నిహితంగా మెలగడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాత్రం ఈ యొక్క వీడియో అనేది మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకే పార్టీ చెందినటువంటి నేతలు ఈ రకంగా రోడ్ల పైన దాడులు చేసుకోవడం, మధ్యలో మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్ లో ఈ రకంగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదన్నటువంటి వాదన కూడా బలంగా వినబడుతుందని చెప్పాలి. మన రైట్. అంటే భర్త ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఇన్ని రోజులుగా సాగుతోంది వ్యవహారం. ఆ భార్య తనకి తెలియకుండా ఆ మహిళ ఎన్నిసార్లు ఆయనతో కలిసి